ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై దాడి జరిగిందని డీజీపీకి వైసీపీ నేతలు కంప్లైంట్ చేశారు. ఏపీ డీజీపీ ఆఫీస్కి ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, రమేష్ యాదవ్, మాజీ మంత్రి మేరుగు నాగార్జున, వైసీపీ నేతలు వచ్చారు. రాష్ట్రంలో పరిస్థితిని వివరించేందుకు డీజీపీ ఆఫీస్కి వచ్చామని వైసీపీ నేతలు తెలిపారు. పులివెందుల జడ్పీ ఉప ఎన్నిక పరిణామాలను డీజీపీ దృష్టికి తీసుకెళ్లామన్నారు. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల వేళ వైసీపీ శ్రేణులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ని హత్య చేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. తమపై దాడులు చేసి తమపైనే కేసులు పెడుతున్నారని తెలిపారు. ఇది న్యాయమా, ధర్మమా అని వైసీపీ నేతలు ప్రశ్నించారు. పోలింగ్ కేంద్రాలు మార్చారని, ఓటర్ స్లిప్పులు పంచలేదని ఆరోపించారు. ఎన్నికలు రాజ్యాంగబద్ధంగా జరిగితే గెలుపు వైఎస్ఆర్సీపీదేనని స్పష్టం చేశారు. పులివెందులకు సంబంధించి బై ఎలక్షన్లో జడ్పీటీసీ ఎలక్షన్ జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి నామినేషన్ల పర్వం స్టార్ట్ అయిన దగ్గర నుంచి భయభ్రాంతులతో, కక్షలు, కార్పణ్యాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని స్థితిలో ఎన్నికల ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది. మా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ తో పాటు రాము వారి మీద విచక్షణారహితంగా దాడి చేసి వాళ్ళని కారులో పెట్టి తగలేయాలని, వారిని హత్య చేయాలని పురుకొల్పినట్టు పరిస్థితి చూసాం. మాకు రక్షించాల్సినటువంటి వ్యక్తులే తెలుగుదేశం పచ్చ చొక్కాలు వేసుకొని కుమ్మకై ఎన్నికల తంతులో వెళ్తా ఉంటే, ఒక ప్రక్క అధికారాన్ని అడ్డు పెట్టుకొని పోలీసు యంత్రాంగాన్ని చేతిలో పెట్టుకొని భయభ్రాంతులను చేస్తూ చివరికి పెట్రోల్ పోసి తగలయ్యాలని చూసి ఈ పరిస్థితి ఉంటే ఎవరు బాధ్యులు అని అడుగుతా ఉన్నాం. పులివెందుల్లో ఒంటిమెట్ట జడ్పీటీసీ సంబంధించినటువంటి ఎన్నికలు రేపు 12వ తారీఖున జరగబోతున్నటువంటి పరిస్థితులు. అసలు ఈ ఎన్నికలు రేపు 12వ తారీఖున జరిగే ఎన్నికలు రాజకీయ పార్టీల మధ్య ఎన్నికలు జరుగుతున్నాయా అంటే, ఒక పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తూ ఉంటే, మరో పక్క తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిసి అభ్యర్థిని పెట్టి ప్రధానంగా ఈ రెండు పార్టీలు ఎన్నికలు జరుగుతున్నాయనే భావిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ అక్కడ పోలీసు వ్యవస్థ పనిచేస్తున్నటువంటి తీరును చూసిన తర్వాత, ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన రోజు నుంచి ఈ రోజు వరకు జరుగుతున్నటువంటి పరిణామాల ప్రక్రియను నిశ్చితంగా గమనిస్తే, తెలుగుదేశ నాయకుల కంటే కూడా మితిమీరినటువంటి పరిస్థితుల్లో పోలీసులే అభ్యర్థులను బెదిరిస్తారు, పోలీసులే అక్రమ కేసులు బనాయిస్తారు, పోలీసులే బైండౌన్ పేరుతో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కీలకమైన మండల నేతలందరినీ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పోలీస్ స్టేషన్లోనే కూర్చోబెడుతున్నటువంటి నిర్మల్ జిల్లా